హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎట్లున్నారు అందరూ? ఈరోజు ఈ వీడియోలో అయితే వాట్ ఈజ్ ఇన్ మై హాస్పిటల్ డెలివరీ బ్యాగ్ షేర్ చేద్దాం అనుకుంటున్నా. బ్యాగ్ అనేకంటే బస్తా అనాలి, ఎందుకంటే మేము అన్ని బస్తాలను నూక్కుంటూ పోయినాం కాబట్టి. సో లిటరల్గా నేనైతే ప్రెగ్నెంట్ అయ్యి 5 months పడ్డాయి, 6 months పడ్డాయి అంటే మస్తు వీడియోస్ చూసిన. అసలు ఏం అవసరం ఉంటే డెలివరీ అయితే నార్మల్ అయితే ఏం కావాలి, సి సెక్షన్ అయితే ఏం కావాలి, బేబీకి ఏంది అనేది ఎన్ని వీడియోస్ చూసినా లాస్ట్కి అవన్నీ అయితే బిస్కెట్ అయినాయి. ఎందుకో చెప్తా. నాకు 9th month పడంగానే మా మమ్మీ అయితే ఇంకా కాటన్ శారీస్, బెడ్షీట్స్ ఒకటికి 2 సార్లు అన్నీ మంచిగా వాష్ చేసి పెట్టింది. బెడ్షీట్స్, శారీస్, ఇంకా టవల్స్ అవన్నీ ముందే సర్దుకొని అయితే పెట్టుకున్న తర్వాత ఏమైందంటే బేబీకి సంబంధించిన ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో అవేవి మా ఊర్లో బేబీ పుట్టక ముందు కొనొద్దు అని చెప్పారు. సో లిటరల్గా ఒకటేసారి బ్లాంక్ అయిపోయింది. ఏం కొనొద్దు అంటే బేబీ పుట్టిన తర్వాత ఎట్లా, ఏం వేస్తాము, ఏం బట్టలు వేస్తాము, బేబీ క్యారియర్ ఇట్లా అవన్నీ కావాలి కదా, ఎట్లా అంటే పుట్టినాక షాప్స్ ఉంటాయి కదా, మేము కొనుక్కొస్తామని చెప్పేసి మా వాళ్ళు అన్నారు. సో నేను బేబీ కోసం అయితే ఏమీ కొనలే. నేను ఏమేమి కొన్నా అనేది ముందైతే చూపిస్తాం. అండ్ దాని తర్వాత డెలివరీకి ఒక 2-3 days ముందు ఉంది అనగా అప్పుడైతే నాకు ఒక 2 nighties, మా మమ్మీకి చీరలు, పేస్ట్, బ్రష్, ఇంకా అవైతే ప్యాక్ చేసుకున్నాము. ఎక్కువ మట్టుకు మాత్రం ఏంటి అంటే మా సైడ్ హాస్పిటల్స్లలో మాకు రిక్వైర్మెంట్ ఎట్లుంటుంది అనే దాన్ని బట్టి మేము ప్యాక్ చేసుకున్నాము. అండ్ ఇప్పుడు సిటీస్లలో ఉండే వాళ్ళు ఏంటి అంటే ఆడ హాస్పిటల్స్లలో రిక్వైర్మెంట్స్ వేరే ఉంటాయి కాబట్టి వాళ్ళు చెప్పేదాన్ని బట్టి తీసుకుపోవాల్సి వస్తుంది. అండ్ ఇప్పుడు సెలబ్రిటీస్ కానీ వాళ్ళు చూపించే ప్రోడక్ట్స్ కూడా ఎక్కువ ప్రోడక్ట్స్ చూపిస్తారు. రియల్గా చెప్పాలంటే అన్ని ప్రోడక్ట్స్ అసలు మనకు బేబీ పుట్టంగానే అవసరం కూడా ఉండయి. మెయిన్గా కాటన్ శారీస్ ఎక్కువ యూజ్ చేసినాం, ఎందుకంటే డెలివరీ అయినాక మా దగ్గర బాలింతలకు కాటన్ శారీస్ కట్టేశారు, నడుముకు బలం ఉంటుందని. బేబీకి కూడా మేము డైపర్స్ వెంటనే యూజ్ చేయలేము, కాటన్ క్లాత్లే యూజ్ చేసినాం అన్నమాట. దాని తర్వాత బేబీ ప్రోడక్ట్స్ ఏం కొనద్దు అన్నారు కాబట్టి నేను ఏం చేసిన అంటే మనకి డ్రై షీట్స్ ఉంటాయి కదా, బేబీ వాష్రూమ్ ఇట్లా పోతే చేసి తడవకుండడానికి డ్రై షీట్స్ అయితే ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టిన. 180 rupeesకి 3 ఏమో వచ్చినాయి, ఓయో బేబీది. అండ్ దాని తర్వాత నాకు అన్నిట్లకంటే ఎక్కువ యూజ్ అయింది ఏందని ఉంది అంటే అది వైప్స్. ఇది మస్తు వీడియోస్ చూసిన తర్వాత ఇది మదర్స్ పర్స్, ఇది ఒక ప్యాకెట్ అయితే చూద్దామని చెప్పేసి ఒకటే ప్యాకెట్ అయితే ఆర్డర్ పెట్టిన. సో ఇది బేబీ మోషన్ ఇట్లా పోయినప్పుడు అయితే బాగా యూజ్ అయింది. హాస్పిటల్లో ఇప్పుడు ఏంటి అంటే బేబీది బొడ్డు ఊసిపోయేంత వరకు బేబీకి మసాజ్ ఆయిల్ కానీ, హెయిర్ ఆయిల్ కానీ ఏం యూజ్ చేయనిస్తలేరు. మంచి హాస్పిటల్స్లలో మరి బేబీకి డైలీ స్నానం చేపిస్తారు కావచ్చు, అని మేమున్న హాస్పిటల్ అయితే పుట్టంగానే క్లీన్ చేసి ఇస్తారు కదా, అంతే. స్నానం ఇట్లయితే డైలీ ఏం చేపియలే, మేమే వైప్స్తో చూసినాం. అండ్ అదే వైప్స్తో నాకు కూడా స్నానం ఉండదు, కుట్టుంటే నాకు సీ సెక్షన్ అయింది కాబట్టి మేము కూడా వైప్సే యూజ్ చేసుకున్నాం. సో ఆ వైప్స్, దాని తర్వాత ఇంకేంటి అంటే వాటర్ బాటిల్ ఒకటి, ఎందుకంటే డెలివరీ అయినాక కంపల్సరీ హాట్ వాటరే తాగాలి, ఎందుకంటే బాడీ సెన్సిటివ్ అవుతుంది కాబట్టి కూల్ వాటర్ తాగద్దు కూడా. అండ్ పాలు కూడా తాగాల్సి వస్తుంది కాబట్టి పాలకి వాటర్కి ఫ్లాస్క్ అయితే యూజ్ అవుతుంది. అండ్ పళ్ళు తోముకోనికి పేస్ట్ యూజ్ చేయొద్దు. నేను ఆల్రెడీ షార్ట్ వీడియో ఒకటి మెన్షన్ చేసిన, దంత మంచం దొరుకుతుంది. సో నేనైతే డాబర్ది యూజ్ చేసిన, ఇంకా మీకు నచ్చిన బ్రాండ్స్ ఉంటాయి అట్లా దంత మంజన్ యూజ్ చేయొచ్చు. అండ్ దాని తర్వాత ఏంటి అంటే ప్యాడ్స్, మెయిన్గా ఏంటి అంటే మ్యాటర్నిటీ ప్యాడ్స్ అనేవి ఉంటాయి. దీనికోసం కూడా నేను మస్తు రివ్యూస్ చూసిన తర్వాత లాస్ట్కి నాకు ఇది ఎవరిది బెటర్ అనిపించింది. సరే ట్రై చేద్దామని చెప్పేసి అయితే తీసుకున్నా. దాంట్లో 10 ఏమో వచ్చినాయి. అసలు మీరు కూడా కావాలంటే ట్రై చేయొచ్చు, తీసుకోవచ్చు, వర్త్ ఇట్ అనిపించింది. దాని తర్వాత లిప్ బామ్, స్టిక్కర్స్, అండ్ మెయిన్ థింగ్ ఏంటి అంటే మన ఆధార్ కార్డు ఇంకా హాస్పిటల్ ఫైల్ ఉంటుంది కదా, సో అవే తీసుకోపోయినా నేను. అండ్ బేబీ డెలివరీ అయిన తర్వాత మా మమ్మీ వాళ్ళైతే బేబీకి డ్రెస్, స్వాడిల్ అవన్నీ అయితే తీసుకొని అయితే వచ్చేసారు. ఇంకా నేను తర్వాత ఏం కొనలేను. సో ఇది నా హాస్పిటల్కి డెలివరీకి నేనే ఈ ఐటమ్స్ అయితే తీసుకోపోయినా. సో వీడియో ఎండ్ వరకు చూస్తున్నారు అంటే మీకు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ తెలిసే ఉంటుంది, యూజ్ అయ్యింది అని నేను అనుకుంటున్నా. ఒకవేళ యూజ్ అయితే వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్.